జనసేన బీజేపీ టీడీపీ కూటమితో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. రాష్ట ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో మంచి రోజులు రాబోతున్నాయన్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ప్రజలు నరకం అనుభవించారని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు నామినేషన్ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు పురంధరేశ్వరి. కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈ రోజు గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మద్దిపాటి వెంకటరాజు గారు వారి నామినేషన్ ఈ రోజే ఫైల్ చేయడం జరిగింది. ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే దగ్గర 65-70 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించినటువంటి సందర్భంలో మంచి ఉత్సాహం అందరిలో కనపడింది. ఖచ్చితంగా ఇది మంచి పరిణామానికి దారి తీస్తుంది అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. అది మాత్రమే కాకుండా ప్రజల్లో ఏదైతే మార్పు కావాలి అని ఆకాంక్షిస్తున్నారో అది నిజంగా ఈ ఉత్సాహం మాధ్యమంగా ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇన్ని సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల కాలంగా ప్రజలు వర్ణనాతీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మే 13న జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందో దాన్ని గద్దె దించి ఈ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమిని ఖచ్చితంగా గద్దెనెక్కించాలి అనేటువంటి దృఢ సంకల్పం ప్రజల్లో ఇవాళ కనపడుతుంది. అసెంబ్లీకి సంబంధించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ప్రజలు ఖచ్చితంగా మరి వెంకటరాజు గారిని ఆశీర్దిస్తారని, మరి అదే విధంగా పార్లమెంట్ కూడా కమలం గుర్తు